కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ హెచ్ఆర్ఎంలో కాంపిటెన్సీ అండ్ కాంపిటెన్సీ మ్యాపింగ్ ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. కాంపిటెన్సీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ కెపాసిటీ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎ పర్సన్ దట్ లీడ్స్ టు బిహేవియర్ దట్ మీట్స్ ద జాబ్ డిమాండ్స్. ఏం చెప్తున్నారంటే కాంపిటెన్సీస్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్లో ఉన్న క్యాపబిలిటీస్, అంటే అతని యొక్క నాలెడ్జ్, అతని యొక్క బిహేవియర్, అతని యొక్క స్కిల్స్, ఇవన్నీ కూడా కాంపిటెన్సీస్ కింద వస్తాయి. కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద కీ కాంపిటెన్సీస్. ఆల్రెడీ కాంపిటెన్సీస్ అంటే ఏం చెప్పాను, క్యాపబిలిటీస్ అని చెప్పాను. ఒక పర్సన్లో ఉన్న స్కిల్స్, నాలెడ్జ్, ఇవన్నిటిని ఐడెంటిఫై చేయటాన్ని కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటారు. ఓకేనా, ఐడెంటిఫై చేసి అది మనకి జాబ్కి సూటబుల్ అయ్యిద్దా లేదా అని చూసేదాన్ని కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటారు. అండ్ ఇన్కార్పొరేటింగ్ దోస్ కాంపిటెన్సీస్ త్రూ అవుట్ ద వేరియస్ ప్రాసెసెస్. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కాంపిటెన్సీస్ని అంటే క్యాపబిలిటీస్ని ఐడెంటిఫై చేసి ఓకే ఇతను మన జాబ్కి సూట్ అవుతాడని చెప్పేసి అప్పుడు ట్రైనింగ్ ఇచ్చి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. ఇది 4 టైప్స్లో కాంపిటెన్సీస్ మ్యాపింగ్ అనేది ఉంది. ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది 4 టైప్స్లో ఉంది. అదేంటో చూద్దాం. 4 types of competency mapping: intellectual competency mapping, motivational competency mapping, emotional competency mapping, social competency mapping. ఈ 4 types ఏంటంటే ఫస్ట్ ఇంటలెక్చువల్ కంపిటెన్సీ మ్యాపింగ్, మోటివేషనల్, ఎమోషనల్, సోషల్ కంపిటెన్సీ మ్యాపింగ్. ఇవేంటో చూద్దాం. మోటివేషనల్ కంపిటెన్సీ మ్యాపింగ్. అసలు మోటివేషనల్ కంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏంటంటే దిస్ లుక్ ఎట్ విచ్ డ్రైవ్స్ అండ్ ఇన్స్పైర్స్ యూ. అంటే మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేశారు ఇప్పటి వరకు, ఓకేనా. అసలు నిజంగా మీరు ఈ కెరీర్లోకి ఇంట్రెస్ట్ ఉండే వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏంటంటే ఏదో ఫోటోగ్రఫీ ఇష్టం, కానీ ఏం చేస్తారు, ఇంజనీరింగ్లోకి కన్వర్ట్ అయ్యి వస్తారు. యాక్చువల్లీ వాళ్ళకి ఆ జాబ్ అనేది ఇష్టం లేదు, కానీ ఆ జాబ్కి వస్తారు. దానివల్ల అలాంటి వాళ్ళు మనం రిక్రూట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ వాల్యూస్, వాళ్ళ మోటివేషన్ అనేది వేరేగా ఉంటుంది. కానీ వాళ్ళు ఈ జాబ్కి వచ్చి వర్క్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఏంటి, సరిగ్గా వర్క్ చేయలేరు. ఓకేనా, ఆర్గనైజేషన్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమీ ఇవ్వలేరు వాళ్ళు. సో వాళ్ళ మోటివేషన్, దాన్ని ఐడెంటిఫై చేయడానికి మోటివేషనల్ కాంపిటెన్సీ మ్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. వాళ్ళని అడుగుతాం అనమాట, మీ ఇంట్రెస్ట్ ఏంటి, అసలు మీరు ఎవరు మోటివేట్ అయ్యి వచ్చారు, అసలు మీ ప్యాషన్ ఏంటి అని. దిట్ ఈస్ ఆల్ అబౌట్ నోయింగ్ యువర్ ప్యాషన్ అండ్ రీజన్స్ ఫర్ డూయింగ్ దిస్. అసలు ఎందుకు ఈ జాబ్ చేయాలనుకుంటున్నారు, మీ ప్యాషన్స్ ఏంటి అని తెలుసుకుంటారనమాట. దాని ద్వారా ఇతను ఆర్గనైజేషన్కి పనికొస్తాడా లేదా అని తెలుసుకుంటారు. నెక్స్ట్ ఇంటలెక్చువల్గా వాళ్ళకి కాంపిటెన్సీస్ ఎలా ఉన్నాయి, ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవటం, దాన్ని ఇంటలెక్చువల్ కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటారు. చూద్దాం. దిస్ ఫోకస్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఇదేంటంటే మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడమే ఇంటలెక్చువల్ కాంపిటెన్సీ మ్యాపింగ్. ఓకేనా. ఇట్ ఫోకసెస్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఇట్ అవుట్లైన్స్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక సిచ్యువేషన్ వచ్చింది మనకి ఇస్తారు, ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ టైంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు, మీరు ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎలా సాల్వ్ చేస్తారు, అలాగే మీ టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఓకేనా, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చూసేదే ఇంటలెక్చువల్ కాంపిటెన్సీ మ్యాపింగ్. నెక్స్ట్ వన్ ఎమోషనల్ కాంపిటెన్సీ మ్యాపింగ్. ఎమోషనల్ కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏంటంటే ఇట్ లుక్స్ ఎట్ హౌ వెల్ యూ రికగ్నైజ్ అండ్ మేనేజ్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. మన ఫీలింగ్స్ అనే ఎమోషన్స్ అనేవి ఎలా కంట్రోల్ చేసుకుంటాం ఒక సిచ్యువేషన్ వస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువ మీకు బర్డెన్ ఇచ్చేసారు, ఎక్కువ వర్క్ ఇచ్చేసారు. అప్పుడు మీరు ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఓకేనా, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా రెస్పాన్స్ తీసుకుంటారు. అలాగే మీ యొక్క ఎమోషన్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఎవరినైనా కోపగించేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది ఆర్గనైజేషన్ మీద పడుతుంది దాని యొక్క ఇంపాక్ట్ అనేది. సో ఎమోషనల్ కాంపిటెన్సీ మ్యాపింగ్ కూడా చూస్తారనమాట, మీరు ఎంత ఎఫెక్టివ్గా బిహేవ్ చేస్తున్నారు అనేది. సోషల్ కాంపిటెన్సీ మ్యాపింగ్. సోషల్ కాంపిటెన్సీ మ్యాపింగ్ అంటే ఏంటంటే మీరు ఎలా ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అదర్స్తో, అంటే ఇతరులతో ఎలా సంభాషిస్తున్నారు, కో ఎంప్లాయీస్తో ఎలా వర్క్ చేయించుకుంటున్నారు, కో ఎంప్లాయీస్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, అలాగే మేనేజర్స్ మీ అథారిటీస్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటారనమాట. ఓకేనా. టీం వర్క్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు యునైటెడ్గా అందరితో కలిసిమెలిసి ఉంటే టీం వర్క్ అనేది బాగా చేయగలరు, అవునా. అలాగే ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయనుకోండి, అంటే ఏదైనా మనకి తేడాలు వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ కూడా సోషల్ కాంపిటెన్సీ మ్యాపింగ్లో చూస్తారు. ఇవన్నీ కూడా ఇలా కాంపిటెన్సీ మ్యాపింగ్ అనేది ఏంటంటే ఇలాంటి కీస్ అండ్ ఇలా క్యాపబిలిటీస్ అన్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ అనమాట. ఓకేనా. మనకి కాంపిటెన్సీ మ్యాపింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ దాంట్లో కాంపిటెన్సీ ప్రొఫైలింగ్, ఐస్బర్గ్ మోడల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.